నమస్కారం. మేడం, ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో నేను కూడా వర్క్ చేశాను యాజ్ ఏ ప్రమోటర్గా. అంటే నయన సారిక గారితో నేను ప్రమోషన్ వీడియో కూడా చేసాను ఒక 2 months బ్యాక్. సో అప్పుడు షూటింగ్ ప్లేస్లో వెళ్ళడం, డైరెక్టర్ గారితో మాట్లాడడం, అంటే హీరోయిన్ గారితో వర్క్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము ప్రమోట్ చేసిన సినిమా ఎలా ఉంటుందో చూసుకోవాలని వచ్చాను. కానీ విష్ణు అయితే మాత్రం ఈ సినిమాలో ఎర్రగొట్టేశాడు అనమాట. ఎందుకంటే ఆయన స్వాగ్ ఆల్రెడీ మనకు తెలుసు, బూతులు కూడా కట్ చేసుకుంటూ కొట్టుకుంటూ పోతాడు. ఈ సినిమా టోటల్గా హీరోయిన్ మధ్యలో ఉండే కాన్వర్జేషన్ కానీ, హీరోయిన్ వాళ్ళ తండ్రితో ఉండే కాన్వర్జేషన్లో కానీ బూతులతో బూతులు అంటే మరి డైరెక్ట్గా బూతుల్లాగా ఉండవు, అవి అంతా కూడా నవ్వుకుంటూ మింగుకుంటూ కట్ చేసుకుంటూ పోవడం అనేది ఆయన స్వాగ్ అనేది కంటిన్యూ చేశారు ఈ సినిమాలో. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాలో ఇంకా కామెడీ అనమాట. అంటే మన ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ ఉన్నాయి, ఆ మీమ్స్ అన్నింటిని కూడా మిక్స్ చేసుకుని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన వెర్షన్లో చెప్పుకుంటూ నవ్విస్తుంటే అసలు నిజంగా నా పక్కన ఫ్యామిలీస్ కూర్చున్నారు, పడి నవ్వుతున్నారు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అసలు తేడా లేకుండా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఫ్యామిలీస్తో హ్యాపీగా పిల్లల్ని తీసుకుని, బూతులు ఉంటాయి కదంటే బూతులు లాగా అనిపిస్తాయి కానీ బూతులు కాదు, ఆయన మింగకుండా కట్ చేసుకుంటూ పోయే విధానం ఏదో ఉందో అది హైలైట్ అని చెప్పుకోవచ్చు సినిమాలకు. సో ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలనుకుంటే ఈ సాటర్డే ఈ సండే ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి చూడొచ్చిన సినిమా మేడం ఇది. అంటే లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా అల్టిమేట్గా చాలా క్యూట్గా చూపించారు. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ చూపించారు. లాస్ట్ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, ఆ ట్విస్ట్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. లాస్ట్ ఒక 10 నిమిషాల ముందు వరకు కూడా ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ట్విస్ట్ మలుపు తిప్పారు. ఏంటంటే మెయిన్ ఒక జాతకాలు కానీ, మూఢనమ్మకాలు, న్యూమరాలజీ వీటి మీద నమ్ముకుంటూ పోయే వాళ్ళకి ఏంది లాస్ట్కి ఏం జరిగింది అన్న ట్విస్ట్ అయితే ఏదైతే ఇచ్చారో అది చాలా అంటే చాలా బాగుంది. ఒక్క సీన్ కాదు మేడం, ఫుల్ ఓవరాల్ సినిమా మొత్తం కూడా నవ్వుకుంటూ స్టోరీ తీసుకుంటూ స్టోరీని చూపిస్తూ నవ్విస్తూ సినిమా తీసుకెళ్ళిపోవడం అనేది మామూలు విషయం కాదు. అంటే డైరెక్టర్ గారు, కొత్త డైరెక్టర్ గారు, ఆ రోజున ఆయన షూట్లో నేను చూశాను. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా చేస్తారు. సో సినిమా చూస్తే అర్థమైపోయింది, సినిమా మామూలుగా లేదు సార్, సూపర్ సార్. మీరు ఆ రోజున పడ్డ కష్టం ఈ రోజున ఈ ఫ్యాన్స్ అది జనాలు అందరూ కూడా ఇంత నవ్వుకుంటూ ఆనందంగా థియేటర్ నుంచి బయటకు వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సాటర్డే సండే సినిమాకు చూడండి. విష్ణు విన్యాసం మామూలు విన్యాసాలు కాదు, మనోడు చేసిన విన్యాసాలన్నీ సినిమాలో చూపించేశారు. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. అవకాశం కాదన్న, నిజంగా ఈ సినిమా ఎప్పుడైతే థియేటర్ మీద పడిందో అప్పుడే సూపర్ హిట్ అయిపోయింది అన్న. ఈ వీక్ విష్ణు గారిదే అన్న. నిజంగా ఈ వీక్ అంటే అసలు అన్న బిఫోర్ మూవీస్ ఏంటంటే అసలు పక్కన ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉంటారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే విష్ణు గారు 1 man షో లాగానే విష్ణు గారే తన మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నాన్ స్టాప్ తీసుకుంటూనే వెళ్ళిపోయాడు అన్న. అంతే. థ్యాంక్ యూ. మెసేజ్ అంటే ఒక మెసేజ్ కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే ఈ దోషాలు, జాతకాలు ఇవన్నీ నమ్ముతారు చూడండి, వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ అయితే ఉంది సినిమాలో. కామెడీ, మెసేజ్, ఎమోషన్స్, లవ్ అన్నీ ఉన్నాయి సినిమాలో అయితే. థ్యాంక్స్. సాంగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సాంగ్స్ వచ్చేటప్పుడు కూడా అంటే ప్రతిదీ ఒక మంచిగా కామెడీ విధంగా ఒక మంచి వైబ్ అయితే అవుతాం సాంగ్స్ వచ్చినప్పుడు కూడా. నయన్ సారిక ఇంకా మన విష్ణు గారి మధ్యలో కెమిస్ట్రీ అనే కాదు, ఫిజిక్స్, బయాలజీ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కూడా మంచిగా వర్కౌట్ అయ్యి మంచి ఫీలింగ్స్, మంచి అసలు వీళ్ళిద్దరు మంచి స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే మనకి నవ్వులు ఆటోమేటిక్గా వచ్చేసాయి మనకు తెలియకుండానే, అంత మంచిగా ఉన్నాయి డైలాగ్స్ కూడా. ఓవరాల్గా రేటింగ్ అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. అంటే ఇలాంటి సినిమాలకి అసలు రేటింగ్ అనేది ఇవ్వకూడదు. మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చినా కానీ వాళ్ళందరికీ ఈ డైలాగులు అనేవి కొంచెం అర్థం కావు. ఎందుకంటే మన యూత్ కుర్రోలు అయితే ఈ డైలాగులు అయితే వేరే లెవెల్ అర్థమవుతాయి. ఆ మీమ్స్ ఎక్కువ వాడడం వల్లనే ఈ సినిమాలో ఒక రేంజ్ వచ్చింది ఈ సినిమాకైతే. అంతే. థ్యాంక్ యూ. యా, ఎంటర్టైన్మెంట్ కోసం సబ్జెక్ట్ ఫుల్ సినిమా ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ ఫిలిం. మెసేజెస్ ఏం లేదు బ్రో, అన్ని కామెడీ, ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్. యా, హిట్, ఎంటర్టైన్మెంట్ హిట్. ఎస్. ఓకే, హీరోయిన్ యాక్టింగ్ ఓకే. శ్రీ విష్ణు కామెడీ యాక్టింగ్ టైమింగ్ తెలుసు కదా, సో ది బెస్ట్ యాక్ట్ చేసాడు తను. అదే నచ్చని ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటారా? నచ్చిన ఎలిమెంట్స్ అంటే యాజ్ యూజువల్ తన కామెడీ టైమింగ్ అండ్ తన యాక్టింగ్ కూడా తెలిసిందే కదా, ది బెస్ట్ ఇస్తారు. సో ఏదైనా బాగాలేదు అంటున్నారా? లేదు, సినిమా బాగుంది, కామెడీ ఎంటర్టైన్మెంట్. ఓకే.